तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा। ఓం ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ మహాభారత ఉద్యోగ పర్వ అంతర్గత విదుర నీతి పదార్థ విస్తృత వ్యాఖ్య సహిత. వ్యాఖ్యాత పండిత యుధిష్ఠిర మీమాంసక. విదుర నీతిలో 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో నిన్నటి వరకు 50వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. నలభై 50 శ్లోకంలో ధృతరాష్ట్రుడు అడగడం జరిగింది. కర్రల్లో అగ్ని దాగి ఉంటుంది, రాపిడి వలన అగ్ని పుట్టి దహించి వేస్తుంది. అలాగే ధర్మరాజు, ధర్మం అనే అగ్ని ధర్మరాజులు ఉంది, కనిపించకుండా ఉంది. ధర్మం అనే అగ్ని, అగ్ని వేటకొస్తే దహించి వేస్తుంది అనే భయంతో ప్రపంచంలో ఎవరిని చూసినా భయభీతులై ఉంటున్నారు. భయభీతులై కష్టాల్లో, బాధల్లో, దుఃఖాల్లో, భయాల్లో ఉంటున్నారు. ఉద్విగ్నంగా. దానికి సమాధానం భయాలను, దుఃఖాలను, కష్టాలను, అటువంటి భావ ఉద్వేగాలను ఎలా దూరం చేసుకోవాలి, సమాధానం ఏమిటో చెప్పమని విదురుల వారిని అడగడం జరిగింది. దాని తర్వాత విదురుని యొక్క సమాధానం విదుర ఉవాచ. విదుర నీతి 4వ అధ్యాయంలో 51వ శ్లోకం నుండి ఈరోజు సమాధానం చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. శ్లోకం 51. నా అన్యత్ర విద్య తపసోః, నాన్యత్ర ఇంద్రియ నిగ్రహాత్, నాన్యత్ర లోభ సంత్యాగాత్ శాంతిం పశ్యామి తే అనఘ. అనఘ అంటే అఘం అంటే పాపం, అనఘ అంటే పాపం లేనివాడు, పాపరహితుడని అర్థం. సత్యాన్ని గ్రహించినాడు, తప్పు ఒప్పుకున్నాడు ధృతరాష్ట్రుడు. తప్పు చేసినాను నేను అని. ఎందుకంటే మిథ్య ఉపచరితమయ, మిథ్యోపచారం జరిగింది, మిథ్య ఆచరణ జరిగింది, మిథ్య వ్యవహారం, తప్పుడు వ్యవహారం చేసినాను. ప్రాణుల పట్ల నా వ్యవహారం తప్పు. మందానా మామ పుత్రాణం, మూర్ఖులైనటువంటి నా పుత్రులు యుద్ధం ద్వారా ధర్మరాజు అంతం కరిష్యతి, మా పుత్రుడి యొక్క అంతం చేస్తాడు ధర్మరాజు యుద్ధం ద్వారా అని ఒప్పుకోవడం. అందుకే అనఘ, ఇప్పుడు పాపరహితుడు ధృతరాష్ట్రుడు. హే అనఘ అని సంబోధిస్తూ చెప్పడం జరిగింది. నాణ్యత్ర విద్యా తపస్సోర్, నాణ్యత్ర ఇంద్రియ నిగ్రహాత్, నాణ్యత్ర లోభ సంత్యాగాత్ శాంతిం. లోభ సంత్యాగాత్ శాంతి, లోభ సంత్యాగాత్ శాంతిం. సంధిలో ఛా అవుతుంది, పడిస్తే శాంతి. శాంతిం పశ్యామి తే అనగా
ఏ అనఘ పాపరహిత ధృతరాష్ట్ర అని చెప్పేసి సంబోధిస్తూ సమాధానం. తెలుగులో అర్థం చెప్పండి. పుస్తకం ఉన్నవారు. వాణిమ్మ గారు పుస్తకం ఉందా? రాజమ్మ గారు చెప్పండి. నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా, పుస్తకం ఉందా? విదురుడు ఓ చెప్పండి. పాపరహితుడవైన రాజా, విద్య, తపస్సు, ఇంద్రియ నిగ్రహము, లోభత్యాగము అను ఈ 4 సాధనములు తప్ప మీకు మనశ్శాంతిని కలిగించుటకు మరొక మార్గం ఏదీ లేదు. తపస్సు అనగా విద్యుక్త ధర్మ నిర్వహణము. ఇప్పుడు పాపరహితుడయ్యాడు, తప్పు ఒప్పుకున్నాడు, దోషం ఒప్పుకున్నాడు. నా అన్యత్ర, అన్యత్ర అంటే లేదా, అంటే లేకుండా అని అర్థం. అన్యత్ర అంటే ఇది కాకుండా వేరే లేదు, గత్యంతరం అంటాం మనం. గత్యంతరం లేదు. ఏది గత్యంతరం లేదు? నాణ్యత్ర విద్యా తపస్సు. విద్యా తపస్సు నాణ్యత్ర. విద్యా తపస్సు కంటే మరొక లేదు, మరొక మార్గం, మరొక ఉపాయం లేదు. ఒకటి. 2 ఇంద్రియ నిగ్రహాత్. ఇంద్రియ నిగ్రహం కంటే మరొకటి లేదు. 3వది లోభ సంత్యాగత్. లోభాన్ని సరిగా త్యాగం చేయాలి, సరిగా త్యాగం చేయాలి లోభాన్ని. నాకు ఇవే కనిపిస్తున్నాయి, పశ్యం, వీటిని చూస్తున్నాను. పశ్యామి, నాకు ఇవే తెలుస్తున్నాయి, అనిపిస్తుంది, మనం అనిపిస్తుంది, కనిపిస్తున్నాయి, నాకు కనిపిస్తున్నాయి, నేను చూస్తున్నాను. నేనేం చూస్తున్నానంటే ఇవే చూస్తున్నాను నేను. అంటే నాకు తెలిసింది ఇది అని చెప్పడానికి. నాకు తెలిసింది ఏంటంటే నాణ్యత్ర విద్యా తపస్సోహో. విద్యా తపస్సు కంటే మరొక మార్గం లేదు. అలాగే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం కంటే మరొక మార్గం లేదు. లోభ సంత్యాగం. 3 లోభ సంత్యాగం. అంటే వీటి వల్ల ఏమవుతుంది? భయము, అశాంతి, దుఃఖము, పీడ, వ్యాధులు, నిద్ర రాకపోవడం అన్నీ జరుగుతాయి. ఏం చేయాలి? విద్యా తపస్సు ఉండాలి. విద్య ద్వారా, తపస్సు ద్వారా ఏం జరుగుతాయో తర్వాత శ్లోకం చెప్తారు. విద్య, తపస్సు, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, లోభాన్ని విడిచిపెట్టాలి. శాంతి కావాలంటే ఏం చేయాలో చెప్తున్నారు ఇక్కడ. ఒకసారి మనకు అన్వయించుకుంటే, మన గురించి మనం చూసుకుంటే, పశ్యామి, నేనేం చూస్తున్నాను నా గురించి? పశ్యామి, చూస్తున్నాను. ఏం చూస్తున్నాను? నా గురించి, నా కష్టాలకు, నా సమస్యలకు, నా బాధలకు, నా అశాంతికి కారణం ఏమిటి? విద్య ఉందా? తపస్సు ఉందా? ఇంద్రియ నిగ్రహం ఉందా? లోభాన్ని విడిచిపెట్టినానా? ఇవి చూసుకోవాలి. చూసుకోండి, ఎవరికారు చూసుకోండి. విదురుడు అంటున్నారు, పశ్యామి, నాకు కనిపిస్తుంది ఇదే, నాకు కనిపించేది ఇదే. మీకేమనిపిస్తుంది గోవింద గారు? ఇవి అనిపిస్తున్నాయా? విద్యా తపస్సు ఉందా? ఇంద్రియ నిగ్రహం ఉందా? లోభాన్ని విడిచిపెట్టినారా? అప్పలనాయుడు గారు, మునిశేఖర్ గారు, పిపినారాయణ గారు, కృష్ణారావు గారు, సమరమ్మ గారు, వానమ్మ గారు, ఆచార్యుల వారు, విడియాల పద్మమ్మ గారు, ఇవి ఉన్నాయా? విద్యా తపస్సు ఉందా? విద్యా తపస్సు వలన శాంతి లభిస్తుంది. విద్యా తపస్సు ఉంటే శాంతి లభిస్తుంది. అలాగే ఇంద్రియ నిగ్రహం ఉంటే శాంతి లభిస్తుంది, భయం ఉండదు. మన కష్టాలకు, మన సమస్యలకు, మన బాధలకు, రోగాలకు ఎన్నిటికో కారణం విద్యా తపస్సు, ఇంద్రియ నిగ్రహం, లోభాన్ని విడిచిపెట్టడం. సరిగ్గా కొంచెం కొంచెం కాదు, పూర్తి విడిచిపెట్టాలి. చూసుకోండి, అసలు కారణం ఇదే. ఇవి కనుక పాటిస్తే ఎన్నో సమస్యలు, ఎన్నో రోగాలు, అశాంతి, భయము, బాధలు, దుఃఖాలు, కష్టాలు దూరం అయిపోతాయి. అనుకున్న సాధించవచ్చు. విద్య ఉందా? బుద్ధి ఉందా? తపస్సు ఉందా? సిద్ధంగా ఉన్నారా తపస్సు చేయడానికి? తపస్సు అంటే నువ్వు ఓర్చుకోవాలి. సుఖ దుఃఖాలను, కష్ట నష్టాలను, జయాపజయాలను, మానవమానాలను, ఆకలి దప్పికలను అన్నీ సహిస్తూ
ఓర్చుకుంటూ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు, మళ్ళీ ధర్మం విడిచిపెట్టకూడదు. కొందరు అంటూ ఉంటారు అబద్ధాలు చెప్పవచ్చు, ధనమాన ప్రాణ సమస్యలు వచ్చినప్పుడు, ధనం విషయంలో, ప్రాణ విషయంలో, మానవ విషయంలో ఏదైనా కష్టాలు నష్టాలుగా అనిపిస్తే అబద్ధాలు ఆడవచ్చు అంటారు. అది కాదు. ఏ స్థితిలో కూడా ఎప్పుడు కూడా ధర్మం వదిలిపెట్టకూడదు. ప్రయత్నం చేస్తున్నారా? ఏ స్థితిలో కూడా ఎవరు సహకరించినా సహకరించకున్నా, ఏమనుకున్నా, అనుకోకున్నా ప్రయత్నం చేస్తున్నారా? కృష్ణారావు గారు, శేఖర్ గారు, చేస్తున్నాం స్వామి, చేస్తున్నాం స్వామి. మీ లోపల అనుకోండి చేస్తున్నాం లేదు, లేదు స్వామి, భగవంతుడు చెప్పుకోవాలి. నిజమే స్వామి, భగవంతుడు చెప్పుకోండి. చేస్తున్నాం. మనము వింటున్నాము అంటున్నాం కానీ మన సమస్యలు అలాగే ఉంటున్నాయి కదా. మరి మన అశాంతి అలాగే చాలా ఉంటుంది, వరకు అసంతృప్తి అలాగే ఉంటుంది, నిరాశ అలాగే ఉంటుంది, భయాలు అలాగే ఉంటున్నాయి. 95% లేవు స్వామి, సమస్యలు పోయినాయి స్వామి, లేవు స్వామి, చేస్తున్నాం. సమస్యలు ఉండకూడదు. ఈ మార్గంలో ఉన్నామంటే సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది, సమస్యలకు కారణం తెలుస్తుంది. దొరికింది స్వామి, దొరికింది. కారణం తెలుస్తుంది. ఆ కారణాన్ని దూరం చేస్తుంది. ముందు పొంగొస్తుంది ఏడవకూడదు, పొంగపైన నీళ్ళు చల్లకూడదు, కింద మంట తీసేయండి. పొంగు రావడానికి కారణం ఏంటి? మంట తగ్గించగా మొత్తం మంట తీసేస్తే ఇంకా పొంగే రాదు కదా. అలా సమస్యలు కానీ, రోగాలు కానీ, బాధలు కానీ, దుఃఖాలు కారణాలు ఉన్నాయి. హేయం హేతువు, హానం హానోపాయ, యోగ దర్శనంలో సూత్రాలు. రోగాలు ఉన్నాయంటే కారణం ఉంటుంది, ఆరోగ్యం కావాలంటే ఉపాయాలు ఉన్నాయి. పాటిస్తున్నారా? మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారు అందరూ? మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారా? నాకేం చెప్పకండి, మీరే చెప్పుకోండి, ఎవరికి వారే. నేను మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నానా? ఏ చింత లేకుండా, ఏ భయం లేకుండా, ఏ అశాంతి లేకుండా ఉన్నానా? పూర్ణమని చెప్పలేం కానీ కొంతవరకు సాధించాం గురించి. కొంతవరకు సాధిస్తున్నా, ఎందుకంటే ఈ మార్గంలో సాధిస్తారు తప్పకుండా. అందుకే ఈ మార్గం, ఇది సరైన మార్గం, వైదిక మార్గం సరైన మార్గం. ఎవరు ఒప్పుకుంటున్నారు, ఎవరు ఒప్పుకోవట్లేదు, ఎవరు సహకరిస్తున్నారు, ఎవరు సహకరించట్లేదు, ఎంతమంది దీన్ని అంగీకరిస్తారు, మనకు సంబంధం లేదు. అది ముఖ్యం కాదు. ఎవరు కనిపించట్లేదు కదా అంటే సమస్య మనకు, ఆ సమస్య మనది కాదు కదా. వారు ఇటువైపు రావట్లేదు, కొందరే కనిపిస్తున్నారు ఈ మార్గంలో అంటే కొందరే కనిపిస్తారు, అర్థం చేసుకున్న వాళ్ళు కనిపిస్తారు. ప్రపంచంలో సామాన్యులు ఎక్కువ ఉంటారు కదా, ఎక్కడైనా సామాన్యులు ఎక్కువ ఉంటారు. అతి మూర్ఖులు తక్కువ ఉంటారు, అతి వివేకవంతులు కూడా తక్కువ ఉంటారు కదా. మధ్యలో ఉన్నవారు ఎక్కువ ఉంటారు. సామాన్య వ్యవహారం ముఖ్యం కాదు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు అది ముఖ్యం కాదు. ఎంత ఆచరిస్తున్నారు, ఎంత హాయిగా ఉన్నారు, ఎంత సుఖంగా ఉన్నారు, ఎంత నిర్భయంగా ఉన్నారు అనేది ముఖ్యం. మనం పోల్చుకోవడం మానేసేయండి. అంతే. పోల్చుకుంటే మనకు అవిద్య ఉన్నట్టు. పోల్చుకుంటున్నామంటే అవిద్య ఉంది. ఎందుకు? మీ చేతి వేలి ముద్రలు సమానంగా ఉంటాయా? ఉండవు. మీ వేలి ముద్ర ప్రపంచంలో ఎవరైనా వేలి ముద్రతో కలుస్తుందా? ప్రపంచంలో ఎవరితో నేను కలుస్తుందా? వేలి ముద్ర కలవదు. అంటే పోలిక లేదన్నమాట. ఒక వేలి ముద్ర పోలిక లేనప్పుడు మనకు వారికి పోలిక ఏమిటి? ఎందుకు పోల్చుకుంటారు వారిలాగా వీరిలాగాని? పోల్చుకోవడం మానేస్తే చాలా సమస్యలు దూరం అవుతాయి. దాన్ని అంటారు విద్య. తపస్సుందా? కష్టించడానికి, సహించడానికి సిద్ధంగా ఉన్నారా? ద్వంద్వ సహనం ఉందా చూసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం ఉందా? రూపరసగంధ స్పర్శ దాంట్లో కంటికి సంబంధించి, చెవికి సంబంధించి, నోటికి, రుచికి, వాసన, స్పర్శ, ఇంద్రియ నిగ్రహం ఉందా? అలాగే మనసు కూడా ఇంద్రియ నిగ్రహం. ఇక్కడ మనసు కూడా ఇంద్రియం కాబట్టి మనసును కూడా అదుపు ఉంచుకోవాలి. అది ఉందా?
లోభం విడిచిపెట్టినారా? అంత పరమాత్మదే అని అర్థమైందా? మా గృహ కస్య ధనం, ఇది ఎవరి ధనం? ఇదంతా ఎవరిది? కస్య స్విత్, ఎవని యొక్క ధనం ఇది? సమాధానం పరమాత్మ. సమాధానం కూడా అదే శబ్దాలు. సంస్కృతంలో విచిత్రంగా ఉంటుంది. కస్య అంటే ఎవని యొక్క, కస్య అంటే సుఖ స్వరూపుని యొక్క, కా అంటే సుఖ స్వరూపుడు కదా, అవును. కా అంటే సుఖ స్వరూపుడు. తస్మై దేవాయ హవిషా విధేమ. ప్రశ్న అదే, సమాధానం అదే. కస్య ధనం, ఎవరి ధనం అంటే కస్య ధనమే. సుఖ స్వరూపుని యొక్క, ఆనంద స్వరూపుని యొక్క ధనం ఇదంతా. అందుకే మా గృహ, గృహ అంటే లోభం. లోభం అంటే ఆశించకండి, ఆశించకూడదు. ఆశిస్తే దుఃఖం. ఆశిస్తే ఏమవుతుంది? నిరాశ అవుతుంది. అందులో అతిగా ఆశిస్తే ఇంకా, దురాశ ఉంటే, అత్యాశ ఉంటే, పేరాశ ఉంటే ఇంకా. అందుకే ఆశించకూడదు. లోభం దాన్ని ఏమన్నా సంత్యాగాత్, సరిగా త్యాగం చేయండి. చేస్తున్నామో లేదో చూసుకోండి, ఎవరికి వారే. అంటే ఇవి కారణాలు మన అశాంతికి, మన ఉద్వేగానికి, ఇంగ్లీష్లో టెన్షన్కు, మన బీపీలకు. బీపీలు ఉన్నవారు ఉన్నారు ఎవరైనా? ధృతరాష్ట్రం బీపీ పెరిగిపోయింది కదా, ధృతరాష్ట్రానికి బీపీ పెరిగిపోయింది. దానికి ఉపాయం చెప్తున్నారు ఇక్కడ. బీపీ ఉన్నవారు చూసుకోండి, ఇది వదిలిపెట్టండి. విద్య, తపస్సు ఇవైతే ఉన్నాయో వేరే మార్గం లేదని, నా అన్యత్ర, వేరే గత్యంతరం లేదు ఇక, వేరే మార్గం, వేరే ఉపాయం లేదట. నా అన్యత్ర, నాణ్యత్ర ఇంద్రియ నిగ్రహాత్, నాణ్యత్ర లోభ సంత్యాగాత్ శాంతిం పశ్యామిని, శాంతిని చూస్తున్నారు, వేరే మార్గం లేదు. తే, ఓ అనగా, తే అంటే నీ యొక్క అని అర్థం. నీ యొక్క శాంతికి, తే శాంతిం, నీ శాంతికి ఇవే ఉపాయాలు, మరొక మార్గం లేదు, నాకు ఇవే కనిపిస్తున్నాయి. హే అనగా, హే రాజా ధృతరాష్ట్రం చెప్పడం జరుగుతుంది. 52వ శ్లోకంలో దేనితో ఏది లాభం, ఏం లాభం చెప్తున్నారు. బుద్ధి ద్వారా ఏమి లాభం, తపస్సు ద్వారా ఏమి లాభం, గురు సేవ ద్వారా, గురు శుశ్రూష ద్వారా ఏమి లాభం, యోగం ద్వారా ఏమి లాభం చెప్తున్నారు. 52వ శ్లోకం. బుద్ధ్యా భయం ప్రనుదతి తపస విందతే మహత్, గురు శుశ్రూషయ జ్ఞానం శాంతిం యోగేన విందతి. తెలుగు అర్థం చెప్పండి. ఆత్మజ్ఞానం వలన భయము తొలగిపోవును, తపస్సు వలన ఉన్నత పదవి లభించును, గురు శుశ్రూష వలన జ్ఞానము, యోగాభ్యాసం వలన మనశ్శాంతి కలుగును. తపస్సు అనగా కర్తవ్య పరిపాలన, యోగము అనగా మనో నిగ్రహము. ఓ నమస్తే. బుద్ధి, బుద్ధి అంటే ఇక్కడ బుద్ధిం జ్ఞానం ఉపలబ్ధి అని అర్థంతరం అని చెప్పేసి న్యాయదర్శన సూత్రం. బుద్ధి అన్న ఉపలబ్ధి అన్న జ్ఞానం అన్న ఒకటే. బుద్ధి, బుద్ధి, బుద్ధి రెండు కలిస్తే బుద్ధి అవుతుంది. అంటే బోధ, సరైన బోధ, సరైన జ్ఞానం అనమాట. బోధ అంటే జ్ఞానం, సరైన బోధ ద్వారానే, సరైనటువంటి జ్ఞానం ద్వారానే, బుద్ధి ద్వారానే. బుద్ధియ భయం ప్రనుదతి, ప్రకృష్ణ నోదనం అంటే తట్టడం, తట్టడం అని అర్థం వస్తుంది. అంటే ఇక్కడ భయాన్ని దూరం చేస్తుంది, భయాన్ని నెట్టేస్తుంది అనమాట. నెట్టడం, తట్టడం, నోదనం. ప్రనుదతి ప్రకృష్టంగా తడుతుంది, నెడుతుంది, నెట్టేస్తుంది. ఏది? జ్ఞానం. జ్ఞానం ద్వారా భయం పోతుందని అర్థం. బుద్ధ్యా భయం ప్రణుదతి తపసా విందతే మహత్. అంటే మహత్ అంటే ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి. బ్రహ్మ లేదా గొప్ప గొప్ప పదవులు, అధికారం, గొప్ప ఏవైనా కావచ్చు. అది వేటి వలన, దేని వలన? విందతి అంటే లభిస్తాయి, లభిస్తుంది. విందతే మహత్, గొప్ప స్థానం, గొప్ప పదవి ఏదైనా కావచ్చు. తపస్సు ద్వారా. గురు శుశ్రూషాయ, గురు శుశ్రూష. ఇక్కడ శుశ్రూష అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పినాను, చెప్పండి. శ్రవణం అంటే వినడం, శుశ్రూష అంటే సేవ స్వామి, సేవ. కోరిక. ఏం కోరిక?
వినే కోరిక నిజానికి. శుశ్రూష నిజానికి అసలు అర్థం శుశ్రూష అంటే వినే కోరిక, సరిగా వినడం అని అర్థం. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలని ఇచ్ఛ, కోరిక. జ్ఞానే ఇచ్ఛ, జ్ఞానం పొందాలనే ఇచ్ఛ జిజ్ఞాస. పిపాస అంటే తాగాలనే కోరిక. విజిగీష అంటే జయించాలనే కోరిక. అలాగే ఇది శుశ్రూష అంటే వినాలనే కోరిక, అంటే జాగ్రత్తగా విని సేవ చేయడం అని అర్థం. శుశ్రూష అందరికీ చేయడం ఉండదు. ఈ శుశ్రూష శబ్దము గురువులకు, తల్లిదండ్రులకు, దగ్గర వారికే. రాజు సేవ చేయడం ఉంటుంది కానీ రాజు యొక్క శుశ్రూష ఉండదు, బంధువుల శుశ్రూష ఉండదు. ఎందుకు గురు శుశ్రూష అన్నారంటే గురు చెప్పింది జాగ్రత్త వినాలని అర్థం. జాగ్రత్త విని ఆచరించాలి, పాటించాలి. కేవలం గురు సేవ అని కాదు ఇక్కడ అర్థం. గురు సేవ మామూలుగా సేవను అర్థం చేసుకుంటాం. గురువు చెప్పింది చాలా జాగ్రత్తగా శ్రద్ధగా విని చెప్పినట్టు అర్థం చేసుకుని చేయాలి. అది శుశ్రూష. దానివల్ల ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. గురు సేవ చేస్తే జ్ఞానం కలుగుతుందా? గురువు చెప్పినట్టు వింటే కలుగుతుందా? గురువు చెప్పినట్టు మీరు వింటున్నారా? మీరు ఇప్పుడు వింటే మీకు ఏమైనా విషయాలు అర్థం అవుతున్నాయా? లేదా సేవ చేసుకుంటున్నారా ఇక్కడికి వచ్చి? లేదు గురుజీ, వింటున్నాం, శ్రద్ధగా వింటున్నాం. ఉపనిషత్తులు వచ్చింది, ఏమొచ్చింది? జాబాల సత్యకాముడు కూడా గురుకులం పెట్టుకుంటాడు, ఆశ్రమం పెట్టుకుంటాడు. ఆ జాబా దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు, 12 ఏళ్ళు సేవ చేస్తూనే ఉంటాడు. 12 సంవత్సరాలు ఏమీ రాదు. యజ్ఞానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు, సమితలు, సామాగ్రి అన్ని ఏర్పాట్లు చేస్తాడు, యజ్ఞాన్ని రక్షిస్తాడు, ఆ యజ్ఞం యొక్క అగ్నిని రక్షిస్తాడు. 12 సంవత్సరాలు ఆయన ఏం అడగడు, ఏం చెప్పడు. గురుగారు ఏం చెప్పరు, శిష్యుడు ఏం అడగడు, సేవ చేస్తూనే ఉన్నాడు 12 సంవత్సరాలు. సత్యకాముని భార్య అంటుంది, ఈ విద్యార్థి, ఈ శిష్యుడు, ఈ బ్రహ్మచారి 12 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు, అగ్ని రక్షిస్తున్నాడు, యజ్ఞ సేవ చేస్తూ అన్ని చేసుకుంటున్నారు, మీరేం చెప్పట్లేదు అంటే సత్యకాముడు మౌనంగా వెళ్ళిపోతాడు. అంతే, బయటకు వెళ్ళిపోతాడు మౌనంగా. గుర్తుకొచ్చిందా? ఉపనిషత్తులో సేవ చేశాడు కదా, మరి ఏం రాలేదు ఎందుకు? జ్ఞానం కలగలేదు. సేవ చేస్తే జ్ఞానం కలుగుతుందా? సరిగా వింటే కలుగుతుందా? ఆయన శ్రద్ధగా వినలేదని అర్థం. శ్రద్ధగా వినడం కదా, అడగలేదు కదా. అడగండి. శ్రద్ధగా వినలేదు కాదు, అసలు వినాలని కోరిక ఉంటే కదా, తెలుసుకోవాలని ఉంటే కదా, జ్ఞానం పొందాలి, విద్య రావాలి అనుకుంటే కదా. జ్ఞానం ఇచ్చలేదు, జిజ్ఞాస లేదు, శుశ్రూష కూడా లేదు, వినాలని లేదు, అప్పుడు విద్య రాదు. అందుకే ఇక్కడ గురు శుశ్రూషయ జ్ఞానం శాంతిం యోగేన, శాంతి యోగం ద్వారా విందతి. శాంతి ఎప్పుడు కలుగుతుంది? శాంతి కావాలి కదా. యోగాభ్యాసం అంటే కేవలం మనోనిగ్రహం మాత్రం కాదు. పతంజలి యోగ, అష్టాంగ యోగ, ముఖ్యంగా అష్టాంగ యోగనే రాజయోగ అన్నారు. హఠయోగంలో అష్టాంగ యోగనే ఇది రాజయోగ. అసలైన యోగ ఇదే. పతంజలి యోగనే రాజయోగ, సమగ్రమైన యోగ. ఇది అన్ని ఉంటాయి, అన్ని అంగాలు ఉంటాయి. యమనియమాదులు, యమనియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అన్నీ ఉంటాయి. చివరికి ఈశ్వర దర్శనమే కదా, మోక్షమే కదా. అటువంటిది దాని ద్వారా ఏమవుతుంది? శాంతి. శాంతి కావాలా ఎవరికైనా? అశాంతి కావాలా? శాంతి. అశాంతి కావాలన్నా చేతులు ఎత్తండి. అశాంతి కావాలంటే మాకు అశాంతి కావాలి. మరి శాంతి కావాలన్నప్పుడు మరి యోగాభ్యాసం చేస్తున్నారా? చేస్తున్నాం. అష్టాంగ యోగ సాధన చేస్తున్నారా? చూసుకోండి. యోగాభ్యాసం చేస్తే శాంతి లభిస్తుంది. గురు శుశ్రూష చేస్తే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలగకుండా మళ్ళీ యోగాభ్యాసం కాదు సుమా. ఇక్కడ ఒకదానికి ఒక సంబంధం ఉంది. బుద్ధి లేకుండా అంటే జ్ఞానం లేకుండా, ఇక్కడ జ్ఞానం బుద్ధి రెండు ఒకటే అనిపిస్తుంది, కానీ బుద్ధి అనేది వివేక జ్ఞానం అక్కడ. అది ఆ బుద్ధి ఎలా కలుగుతుంది అంటే గురు సేవ ద్వారా. అది కూడా తపస్సు ఉండాలి. మళ్ళీ తపస్సు ఉంటే గొప్ప విద్వాంసులు కావచ్చు, గొప్ప పదవి లభించవచ్చు, ఏదైనా సాధించవచ్చు. కాబట్టి బుద్ధి, తపస్సు, గురు శుశ్రూష, యోగ, ఈ 4 ఉపాయాలు చెప్పడం జరిగింది.
మీద ఏమన్నారు? వేరే మార్గం లేదు. ఏ మార్గం లేదు? విద్యా తపస్సు అంటే వేరే మార్గం లేదు, ఇంద్ర నిగ్రహం అంటే వేరే మార్గం లేదు, గత్యంతరం లేదు, లోభాన్ని సరిగా విడిచిపెట్టడం అంటే వేరే మార్గం లేదు. 3 చెప్పారు పైన. గుర్తుంచుకోండి, విద్యా తపస్సు, ఇంద్ర నిగ్రహము, లోభాన్ని సరిగా విడిచిపెట్టడం, లోక సంత్యాగం, త్యజించడం లోభాన్ని, ఆశను. అంటే ఆశ అంటే పరమాత్మ పట్ల ఆశ ఉండాలి, కానీ దురాశ, అత్యాశ ఉండకూడదు. మన శక్తిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి, మన ప్రయత్నాన్ని, పురుషార్థాన్ని బట్టి మనం ఆశించాల్సిన అవసరం లేదు. నిజానికి సరిగ్గా నియమాలు పాటించి గనక మన పురుషార్థం మనం చేస్తే, మన ప్రయత్నం మనం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది, అన్యాయం జరగదు. కింద ఉన్నది దేనివల్ల ఏది లభిస్తుంది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రణుదతి అనే శబ్దము నోదనం అంటే తట్టడం, నెట్టడం అర్థం, అంటే తొలగించడం అనే అర్థం వస్తుంది. భయం తొలగిపోతుంది. ఒక ఊరికి దారి తెలుసు, భయం ఉంటుంది. అప్పుడు సమస్యకు పరిష్కారం తెలుసు, భయం ఉంటుందా? రోగానికి కారణం తెలుసు, రోగం దూరం చేసుకునే ఔషధం కూడా తెలుసు, భయం ఉంటుందా? ఎవరైనా ఏమైనా సమస్య అడిగారనుకోండి, ఉపాయం తెలుసు, సమాధానం తెలుసు, భయం ఉంటుందా? పరీక్ష ఉంటుంది, పరీక్షలో మనంతా చదివేశాం, ఏ ప్రశ్న మనం రాయగలుగుతాం, అప్పుడు భయం ఉంటుందా? భయం ఉండదు కదా. మనకు ఆ విషయం తెలుసు, మనకు వచ్చు, అప్పుడు భయం ఉండదు. కాబట్టి బుద్ధి, తపస్సు, గురు శుశ్రూష, యోగం బాగా గుర్తుంచుకోండి. తర్వాత 53వ శ్లోకం చూడండి. ఇప్పుడు యోగ అన్నప్పుడు ఒక మాట, ఇక్కడ యోగ అంటే సుఖ దుఃఖాల్లో సమానం తీసుకోలేదు. గీతలో ఒక శ్లోకం ఉంటుంది, సమత్వం యోగ ఉచ్యత అని చెప్పేసి. సమానంగా ఉండాలి, స్థిత ప్రజ్ఞత ఉండాలి. సుఖ దుఃఖాలు ఏమొచ్చినా అని సమానంగా తీసుకోవాలి, ఎందుకంటే అంతా పరమాత్మదే, ఈ భావన ఉండాలి. మన ఊరికి మాటలు వినడం కాకుండా ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఆ కష్టాలు వచ్చినప్పుడు, ఆ సమస్యలు వచ్చినప్పుడు ఇటువంటి ఉపాయాలు పాటించాలి, ఉపయోగించుకోవాలి. ఈ సాధనాలు, ఉపాయాలు, ఈ సమాధానాలు, ఈ పరిష్కారాలు ఉపయోగించుకుంటే అప్పుడు అర్థమవుతుంది. ఊరికే వింటే అర్థం కాదు, సరిగా వాడుకునే ప్రయత్నం చేయండి. 53వ శ్లోకం. అనాశ్రిత దాన పుణ్యం వేద పుణ్యం అనాశ్రితా రాగద్వేష నిర్ముక్త విచరంతి ఇహ మోక్షిణ. మోక్షిణ అంటే మోక్షం పొందినవారు, జీవన్ముక్తులు అన్నమాట. మోక్షిణ అంటే మోక్షం పొందినవారు. మోక్షిణ మోక్షం పొందినవారు అంటే బ్రతికుండగానే జీవన్ముక్తులైన వారు, ఇంకా ఏది చేయాల్సిన అవసరం లేదని. తెలుగు అర్థం చెప్పండి. మోక్షమును కోరువారు దానము చేయుట వలన కలుగు పుణ్యమును గాని, వేదాధ్యయనం వలన కలుగు పుణ్యమును గాని ఆశించరు. వారు ఎల్లప్పుడూ రాగద్వేషములు విడిచిపెట్టి ఈ ప్రపంచమున వ్యవహరించరు. అయితే ఇక్కడ మోక్షం అంటే మోక్షం, జీవన్ముక్తి అయిన వారు, మోక్షం కోరువారు కూడా. నిజంగా నాకు మోక్షమే కావాలి, ఉదాహరణకు ఒక ఊరికి వెళ్ళాలనుకున్నారనుకోండి, ఆ ఊరికి వెళ్ళడం ముఖ్యమా, మధ్య మధ్యలో ఊర్ల గురించి తెలుసుకోవడం ముఖ్యమా? ఆ ఊరు వెళ్ళడం. ఆ ఊరు కొత్త ఊరు అనుకోండి, కొత్త ప్రదేశం, యాత్రకు వెళ్తున్నారు, చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశాలు చూడాలి, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ ఊరు ఈ ఊరు పోతుంటే ఆ చెరువు ఈ చెరువు, ఆ కొండలు ఈ కొండలు, అవి ముఖ్యం కాదు కదా. లేదా రేపు పొద్దున ఇంటర్వ్యూ ఉందనుకోండి, దానికోసం మీరు తయారవుతారా, వేరే పని చేసుకుంటుంటారా? ఏ పని చేస్తారు? రేపు ఇంటర్వ్యూ ఉంది, పెద్ద ఉద్యమం రాబోతుంది, దేనికి తయారవుతారు? దానికి ప్రిపేర్ అవుతాం. వేరే పనులన్నీ, మిగతా పనులన్నీ పక్కన పెట్టేస్తాం. అలాగే మోక్షం అనేది లక్ష్యం. మోక్షమే లక్ష్యంగా ఉంచుకున్నవారు ఈ చిన్న చిన్న వాటికి, ఈ పేరు ప్రతిష్టలు, ఆ పుణ్యము ఈ పుణ్యం, వీటి గురించి ఆలోచించరు. కావాల్సిన మోక్షం. మోక్షానికి ఏది అవసరం, ఏం చేయాలి, దాని గురించి సిద్ధం కావాలి కదా.
దాని అర్థం అంటే వేరే పని చేయరు, వేదాధ్యయనం చేయరు, యజ్ఞయాగాలు చేయరు అని కాదు ఇక్కడ అర్థం. అంటే అది ముఖ్యం కాదు, గౌణం అనమాట. యజ్ఞయాగాలు చేస్తే ఏమొస్తుంది, అధ్యయనం చేస్తే ఏమొస్తుంది, ఇవన్నీ ముఖ్యం కాదు. మోక్షానికి ఏది అవసరం అది చేయడం అనమాట. రేపు పొద్దున పెళ్లి ఉంది, ఆ పెళ్లికి ఏది అవసరం అది చేస్తారా, వేరే పని చేసుకుంటుంటారా? చేయం కదా. అవును. ఆ విషయం చెప్తున్నా ఇక్కడ. అనాశ్రిత దానపుణ్యాలు ఇవి చేయాల్సిన అవసరం లేదని కాదు. దానపుణ్యం చేయడం గౌణం, ప్రధానం కదా, అప్రధానం అనమాట. అలాగే వేద పుణ్యం అనాశ్రిత, వేదాధ్యయనం ద్వారా పుణ్యం వస్తుంది అంటే జ్ఞానం ద్వారా, అది ముఖ్యం కాదు. రాగద్వేషాలు కూడా ఉంచుకోరు. రాగద్వేషాలు కూడా ఉంచుకునే అవసరం లేదు వారికి, ఎందుకంటే మోక్షం కావాలి కదా. దాని అర్థం ఏంటి, రాగద్వేషాలు ఉంటే మోక్షం రాదని అర్థం ఇక్కడ. రాగద్వేష నిర్ముక్త, రాగద్వేషం నుంచి నిర్ముక్త అయిపోరు, పూర్తి ముక్తి ఏం లేదు, రాగద్వేష రహితం. విచరంతి ఇహ అంటే విచరంతి విశేషంగా ఆచరిస్తారు, ఇహ అంటే ఇక్కడ ఈ లోకంలో అంటే ఈ జన్మలో. ఎవరు? మోక్షిణ, జీవన్ముక్తులు లేదా ముక్తిని కోరేవారు, మోక్షం లక్ష్యంగా ఉంచుకున్నవారు. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో చూసుకోండి. ఇక మోక్షం లక్ష్యంగా ఉన్నవారు ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు? అందుకే సన్యాసులకు యజ్ఞయాగాలు చేయడం అనేది ముఖ్యం ఉండదు, ప్రధానం కాదు. అది కర్తవ్యం కాదు. ఈశ్వరోపాసన, ఈశ్వరుని యొక్క ఆదేశాలు అర్థం చేసుకుని పాటించడమే. ఎందుకంటే సన్యాసం అంటే వైరాగ్యం ఉన్నవారే సన్యాసం తీసుకోగలుగుతారు. అంటే ప్రపంచం ఏమిటి, పరమాత్మ ఏమిటి, ప్రపంచంలో సుఖాలు ఏమిటి, ఆ సుఖాల వెనుక ఉన్నటువంటి సుఖ దుఃఖాలు, నిజానికి సుఖ దుఃఖాలు అంటాం. సుఖం అనగా దుఃఖం అనే మాట వస్తుంది కూడా. సుఖ దుఃఖాలు అంటే సుఖం వెనుక దుఃఖాలు ఉన్నాయి, దుఃఖం మిశ్రితమే. ఈ ప్రాపంచిక సుఖాలు, ఇంద్రియ సుఖాలు అని అర్థం చేసుకుని వైరాగ్యం పొంది అటువంటి వారు సన్యాసులు అవుతారు. ఆ సన్యాసులు ఏం పని చేస్తారు? పేరు కోసం, ప్రతిష్ట కోసం, దానికోసం, దీనికోసం, వారు మెచ్చుకోవాలి, వీరు మెచ్చుకోవాలి, ఈ పని చేయకూడదు, చేయరు కూడా. నిజంగా వైరాగ్యం ఉన్నవారు చేయరు, పేరు కోసం. రాగద్వేషాలు కూడా ఉండవు. మోక్షం ఒకటే ముఖ్యం అన్నమాట. ఎవరికారు చూసుకోండి, మీరు మోక్షం లక్ష్యం ఉందా? మోక్షం లక్ష్యం అంటే ఈ పేరు ప్రతిష్టలు, నా పేరు, నాకు సన్మానం, వారికి ముందు సన్మానం అయింది, నాకు సన్మానం కాలేదు, నా పేరు తీసుకోలేదు, నన్ను గౌరవించలేదు, నన్ను ఆదరించలేదు, ఇవన్నీ ఉండవు. ప్రపంచం గుర్తించాలని కూడా ఉండదు. మీకు ఒకవేళ ఉంటే మోక్షం లక్ష్యం లేనట్టే. చూసుకోండి ఎవరికి వారే. ఇది కోరుకోకూడదు. మనకంటే ముందు ఒకరికి సన్మానం జరగవచ్చు, లేదా మనకు అసలు సన్మానించకపోవచ్చు, మనం అసలు గుర్తించకపోవచ్చు. మనకంటే తక్కువ స్థాయి వారికి సన్మానం జరుగుతుంది అక్కడ, మనల్ని ఎవరు చూడట్లేదు, అడగట్లేదు కూడా. అప్పుడు ఏమనిపిస్తుంది అప్పుడు లోపల స్థితి, మానసిక స్థితి చూసుకోండి. అటువంటి ఏమైనా ఉన్నాయంటే మనకు మోక్షం లక్ష్యం లేనట్టే, అంటే సామాన్య వ్యవహారం అన్నమాట. ఇంకా రాగద్వేషాలు ఉన్నాయి, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, లోకేషన్ ఉందని అర్థం. లోకేషణ, విత్తేషణ, పుత్రేషణ ఉంటే మోక్షం లభించదు. ముఖ్యంగా వైరాగ్యం యొక్క ముఖ్యమైనటువంటి ఇవే లక్షణాలు: విత్తేషణ, పుత్రేషణ, లోకేషణ. వీటిని అర్థం చేసుకుని వదిలిపెట్టాలి. పెద్ద ఆటంకాలు ఇవే. అన్నిటికంటే సూక్ష్మంగా ఉండేది లోకేషణ. కనీసం నా పేరైనా ఉండాలి కదా చరిత్రలో, అంటే నేను పోయిన తర్వాత కనీసం, ఇప్పుడు కాకుండా, ఇప్పుడు గుర్తించకున్నా, నేను పోయిన తర్వాత నన్ను గుర్తిస్తే చాలు, నా పేరు చెప్పుకుంటే చాలు. నేను చనిపోయిన తర్వాత ఏడ్చే వాళ్ళు ఉంటే చాలు అనిపిస్తుంది. కొందరు అడుగుతుంటారు, నేను చస్తే ఏడుస్తావా అని అడుగుతుంటారు. చనిపోయిన తర్వాత ఏడిస్తే ఏంటి, ఏడవపోతే ఏంటి? విన్నారు ఎప్పుడైనా? విన్నారా? చస్తే నలుగురు రావాలి, కనీసం నలుగురు ఏడవాలి కదా, కోరుకుంటారు. నేను చనిపోతే నలుగురు వచ్చి ఏడవాలి, అంటే నా గురించి ఏడవాలి. ఎందుకు ఏడవాలి? వింటారు. అప్పుడు చనిపోయిన తర్వాత వింటారు ఏంటి? లోకేషన్ అన్నమాట. ఇవి ఉండకూడదు. అంటే ఇక్కడ జీవన్ముక్తులు లేదా మోక్షం కోరేవారు మిగతా అన్ని గౌణం, అప్రధానం. మోక్షమే ముఖ్యం పెట్టుకోవడం జరుగుతుంది. అదే ప్రధానం కాబట్టి ఆ పని చేయాలి. కానీ అన్ని చేయాలి,
అన్నీ రావాలి. నాకు వైరాగ్యం వచ్చేసింది, ఇక నేను ఏమి చేయను, ఎవరిని ఆదుకోను, సహకరించనంటే కుదరదు. సమయం వస్తే యుద్ధం కూడా చేయాల్సి వస్తుంది, దేశం కోసం, ధర్మం కోసం. యోగియే, సన్యాసియే, వైరాగియే అయినప్పుడు కూడా దేశం ధర్మం కోసం చేయాల్సిందే. యుద్ధం అంటే యుద్ధంలో పాల్గొనాల్సిందే. మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు, ఋషుల మాస్టర్ కూడా పాల్గొన్నారు, విద్వాంసులు పాల్గొన్నారు, యోగులు పాల్గొన్నారు, ఈశ్వరోపాసకులు, సాధకులు కూడా పాల్గొన్నారు, అన్ని రకాల వాళ్ళు పాల్గొన్నారు. అదే మన దౌర్భాగ్యం. మంచి మంచి ఋషులు మహర్షులు అందరూ పోయారు. పెద్ద పెద్ద అనర్థం అదే, మహా నష్టం జరిగింది మహాభారత యుద్ధం. అందుకే యుద్ధాలు మంచివి కావు. తర్వాత శ్లోకం చూడండి, 54 శ్లోకం. ప్రధీతస్య సుయుద్ధస్య సుకృతస్య చ కర్మణః తపసశ్చ సుతప్తస్య తస్య అంతే సుఖం ఏధతే. సుఖమేధతే. చెప్పండి తెలుగులో అర్థం. చక్కని విద్యాధ్యయనము, న్యాయోచితమైన యుద్ధము, పుణ్యకర్మలు, నిశితమైన తపస్సు, వీటిని నెరవేర్చిన వానికి అంతమునందు సుఖము వృద్ధి చెందును. ఏధతే ఏధా వృద్ధౌ, వృద్ధి అవుతుంది, సుఖం పెరుగుతుంది, సుఖవృద్ధి అవుతుంది. ఎవరికి? సు అధీతస్య, సు మంచిగా సరిగా అధ్యయనం చేసిన వారికి. సరిగా అధ్యయనం చేస్తున్నారా చూసుకోండి. సరిగా యుద్ధం చేస్తున్నారా? న్యాయపూర్వకంగా, ధర్మపూర్వకంగా యుద్ధం చేస్తున్నారా అసలు లేదా? ఇంట్లో బయట, ఇంట్లో యుద్ధం చేస్తున్నారా, బయట యుద్ధం చేస్తున్నారా? గొడవలు, కొట్లాటలు, ఆరాటలు, పోరాటాలు, ఘర్షణ, సంఘర్షణలు, గొడవలు ఇంట్లో బయట ఎక్కడ చేస్తున్నారు? సుయుద్ధస్య, యుద్ధం చేస్తున్నారా? మంచి యుద్ధం. మిగతా వారు మాట్లాడరు, మాట్లాడండి. యుద్ధం చేస్తున్నారు, ఎక్కడ యుద్ధం చేస్తున్నారు? ఇంట్లో చేస్తున్నారా, బయట చేస్తున్నారా? సమాజంలో ఎక్కడ చేస్తున్నారు యుద్ధము? బయట లోన రెండు కూడా. ఇంట్లో యుద్ధం చేస్తున్నారు, బయట యుద్ధం చేస్తున్నారా? సమాజంలో, దేశంలో, ప్రపంచంలో. అసలు యుద్ధం చేయట్లేదు అన్నమాట. ఒంట్లో చేయట్లేదు, లోపల అంతరంగంలో. అంతరంగంలో లోపల చేయండి. ఒంట్లో యుద్ధం, ఇంట్లో బయట తర్వాత. అసలు యుద్ధం లోపల చేయండి, అక్కడ చేస్తే బాగుంటుంది. సుకృతస్య, కర్మలు మంచి కర్మలు చేయాలి, పుణ్యకర్మలు చేయాలి. సుకృతస్య చ కర్మణ తపసశ్చ సుతప్తస్య తస్య అంతే సుఖం. అటువంటి వారు సుతప్తస్య, మంచిగా తప్పించిన వారికి తప్పకుండా తస్య, అతనికి అంతే, అంతంలో, చివరిలో ఏమవుతుంది? సుఖం ఏదైతే, సుఖం వృద్ధి అవుతుంది. సుఖం అంటే సుఖం ఎలాగో దొరుకుతుంది, కానీ వృద్ధి కూడా అవుతుంది. సిద్ధంగా ఉన్నారా? సు అధీతస్య, మంచిగా అధ్యయనం చేసిన వానికి. సరిగా అధ్యయనం చేస్తున్నారా? స్వాధ్యాయం చేస్తున్నారా? ఏ స్వాధ్యాయం చేస్తున్నారు? ఏ శాస్త్రాలు? గురుజీ. స్వాధ్యాయం హిందీ చదువుతాను గురుజీ నేను. స్వాధ్యాయము, స్వీయ అధ్యాయము. స్వీయ అధ్యయనం అవుతుందా? స్వీయ అధ్యయనం అవుతుందా? సొంత అధ్యయనం అవుతుంది, అది ముఖ్యం. మన శాస్త్రాధ్యయనం చేస్తాం కానీ స్వీయ సొంత అధ్యయనం చేస్తున్నారా? అది ముఖ్యం. అది సు అధ్యయనం కూడా కావాలి. స్వాధ్యాయం సు అధ్యయనం కావాలి. అప్పుడే ఎంత అధ్యయనం చేసినా మీరు అన్నట్టు మన గురించి మనం అధ్యయనం చేస్తేనే అసలు. సొంత అధ్యయనం చూసుకోండి. మోక్షశాస్త్రాలు ఎలాగో అధ్యయనం చేస్తున్నారు, వింటున్నారు, కానీ అసలు అధ్యయనం చేసుకోండి, అప్పుడు తెలుస్తుంది. సుఖమే సుఖం. తర్వాత శ్లోకం 55 శ్లోకం చెప్పండి. శయనాని ప్రసన్న
నా వై భిన్నా ప్రపన్న జాతు నిద్రాభవంతే. ప్రపన్న అది ప్రపన్న ప్రసన్న ప్రపన్న 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 నా వై భిన్నా జాతు నిద్రాం లభంతే. నా స్త్రీషు రాజన్ రతిం ఆప్నువంతి నా మా గదైః స్తూయమాన నా సూతైః. వివాదపడి వేరైన బంధువులకు మృదువైన పాన్పుల పైన పండుకున్నను నిద్ర రాదు. పక్కలో స్త్రీలున్నను సంతోషం ఉండదు. వందిమాగదుల స్తోత్ర పాఠములు వారికి ఏమాత్రమూ ఆనందము కలిగించలేవు. భిన్నులు అనగా భేద దృష్టి కలవారు అని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నారు గురించి. ఇది ఎవరి గురించి అంటే కౌరవులు. ఇంతవరకేమో ఈ విషయాలు చెప్పినారు. శాంతి ఎలా లభిస్తుంది, సుఖం ఎలా లభిస్తుంది, ఎలా వృద్ధి అవుతుంది చెప్పిన తర్వాత ఇప్పుడు కౌరవులు ఎలా ఉన్నారు అని డైరెక్ట్ గా కౌరవుల పేరు తీసుకోకుండా విడిపోయిన వారు గొడవలు పెట్టుకొని విడిపోతే ఏమవుతుంది, మంచి పాన్పులు ఉన్నప్పుడు కూడా, పరుపులు ఉన్నప్పుడు, అన్ని ఉన్నప్పుడు కూడా, ఎంత ఉన్నప్పుడు నిద్ర రాదు. ఇప్పుడు మన బంధువులతో, మన అన్నదమ్ములతో, అమ్మ నాన్నలతో గొడవ పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది, మన పిల్లలతో గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, భార్యతో గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, నిద్ర వస్తుందా? అన్ని ఉన్నప్పుడు కూడా నిద్ర రాదు. అంటే అన్ని సుఖాలు ఉన్నప్పుడు కూడా లాభం లేదు. అక్కడ స్త్రీలు పురుషులు ఏమైనా కానీ ఎన్ని సుఖ సాధనాలు ఉన్నప్పుడు కూడా నిద్ర రాదు, సుఖం లభించదు. ఎందరు మెచ్చుకున్న కొందరు భట్రాజులు ఉంటారు. మాగధై అంటే వంది మాగధులు అనమాట. మాగధై అంటే వంది మాగధులు. వంది అంటే మెచ్చుకునే మాగధులు. మాగధై అంటే వంది మాగధులు మెచ్చుకునే వారు ఉంటారు, స్తుతించేవారు ఉంటారు. రాజాధిరాజ రాజమార్తాండ తేజ బహుపరాగ్ అనేవారు ఉంటారు. కొందరు భట్రాజులు ఉంటారు. సూత అంటే భట్రాజులు అనమాట. అంటే స్తుతించారు. ఒకటేమో పొగిడేవారు ఉంటారు, అంటే ఏదైనా విజయం లభించినట్టు విజయీభవ అనుకుంటూ అలా ప్రోత్సహించేవారు ఉంటారు, రాజుని బాగా వర్ణిస్తూ. ఒకరినేమో ఊరికి మామూలుగా వర్ణించేవారు ఉంటారు, నిజంగా లేకున్నా అని రాజు గొప్పవాడు గారు గొప్పవాడు అని చెప్పేసి బాగా స్తుతిస్తారనమాట. భట్రాజులు ఉంటారు. వారు సూతులు. సూతపుత్రుడు ఎవరు? సూతపుత్రుడు కర్ణుడు అంటారు. తెలుసుకున్నవారు సూతుడు, పెంచినవాడు. వారు అటు మామూలుగా స్తుతించేవారు భట్రాజులు. మాగధ అంటే వంది మాగధులు అని చారణులు కూడా అంటారు. చారణ అంటే ఉచ్చరిస్తూ ఎక్కువ ప్రోత్సహించేవారు అన్నమాట. స్తూయమాన అంటే స్థుతిపడుతున్నప్పుడు కూడా ఏమి శాంతి ఉండదు, ఏమనిపించదు. ఎంత అంటే లోపల ఇన్ని రకాల ఈ లోపల ఒక భావం ఉంది కదా. విడిపోవడం జరిగింది, గొడవ వివాదాలు. కౌరవులు అటువంటి వారు. కౌరవుల వల్ల ఏమైంది, ఇప్పుడు ధృతరాష్ట్రునికి ఏమైంది, పడక ఉన్నది, అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నప్పుడు కూడా లాభం లేదు, శాంతి లేదు, సంతృప్తి ఉండదు. తర్వాత కూడా మళ్ళీ ఇదే విషయం 50 శ్లోకం కూడా వస్తుంది. అంటే విడిపోతే ఎంత నష్టమో, ఎంత అనర్థమో, ఆ స్థితి ఎలా ఉంటుందో 56, 57 అని కూడా భిన్న అనే శబ్దంతో చెప్పడం జరిగింది. భిన్న అని. ఇక్కడ కూడా భిన్న. నవై భిన్న జాతు అంటే ఎప్పుడు కూడా, జాతు అంటే ఎప్పుడు కూడా, భిన్న విడిపోతే నిద్ర రాదు. అంటే ఇంట్లో గొడవలు ఉండకూడదు, విడిపోవడం మంచిది కాదు, భిన్నంగా ఉండకూడదు, భిన్న అభిప్రాయాలు, భిన్న ఆలోచనలు, భిన్న వ్యవహారాలు ఉండకూడదు. ఆ భిన్న వ్యవహారాల వల్లనే గొడవలు, సమస్యలు, అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, అశాంతి, అసంతృప్తి. ఏం నేర్చుకున్నారు? శాంతికి ఉపాయాలు, శాంతికి ఉపాయాలు నేర్చుకున్నారు కదా. విద్యా, తపస్సు, ఇంద్రియ నిగ్రహము, లోభాన్ని విడిచిపెట్టడము, బుద్ధి, గురు శుశ్రూష, తర్వాత జ్ఞానం, యోగం, ఇవి ముఖ్యం. తర్వాత జీవన్ముక్తి కోరేవారు మోక్షం గురించి ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న విషయాల్లో వాటిని అప్రధానంగా తీసుకోవాలి అనే విషయం. రాగద్వేషం, ముఖ్యంగా రాగద్వేషం ఉంచుకోకూడదు. మోక్షం కోరేవారు లేదా జీవన్ముక్తి అయిన వారు లక్ష్యం ముఖ్యంగా పెట్టుకోవాలి. ఏ పని ఎవరైనా అంతే, లక్ష్యం ముఖ్యంగా ఉన్నవారు చిన్న చిన్న వాటిని పట్టించుకోరు.
ఇది మంచి అధ్యయనం చేయాలి, సరైన యుద్ధం చేయాలి, మంచి పనులు చేయాలి, తపస్సు చేస్తే సుఖం వృద్ధి అవుతుంది. 55వ శ్లోకంలో అన్ని ఉన్నప్పుడు కూడా ఎందుకు శాంతి లభించదు, ఎందుకు సుఖం లభించదు అంటే కారణం విడిపోవడం. విడిపోవడం మంచిది కాదు, విడిపోకండి. భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా విడిపోవడం మంచిది కాదు. కలిసి ఉంటేనే కలదు సుఖం. విడిపోతే పడిపోతారు, విడిపోతే పడిపోతారు కదా. పడిపోకుండా ఉండే ప్రయత్నం చేయండి, కలిసి ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఆర్య సమాజంలో కలిసి ఉండాలి. ప్రపంచం అంతా ఎలా ఉందో మన సంబంధం లేదు, కానీ ఆర్య సమాజం వాళ్ళు కనుక కలిసి ఉంటే ప్రపంచమే బాగుపడుతుంది. అవునా కాదా? అవును గురు. కేవలం ఆర్య సమాజం ఒకటి బ్రతుకుంటే చాలు. ఆర్యులు ప్రపంచం మళ్ళీ మంచి పరంపరలు వస్తాయి, ప్రపంచం అంతా స్వర్గం అయిపోతుంది. వైదిక ధర్మం కనుక ప్రపంచం అంతా ఉంటే, అటువంటి రాజ్యాంగం ఉంటే, అటువంటి చట్టాలు ఉంటే, అటువంటి జీవన విధానం ఉంటే 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 ఇదంతా ఎవరు చేయాలి? ఇదంతా ఎవరు చేయాలి? ఎవరు ఉంచాలి? నేను అదే అంటున్నాను, ఉంటే. మీరు అదే అంటారు, ఉంటే. ఉంటే చేస్తే అయితే మనమే చేయాలి. నేనే చేయాలి. నేనే ఉంచాలి, నేనే చేయాలి. అందరం ఆశిస్తున్నాం కదా. నేనే ప్రయత్నించాలి. గురూజీ మేము మాత్రం అందరం వాళ్ళకి కలిసి ఉండే చేస్తాను గురూజీ మాత్రం. అవును గురించి. కేవలం చీపురుపల్లి ఒకటి మాకు సరిపోదు. అవును, అన్ని ఆరు సమాజాలు ఉండాలి. చీపురుపల్లి ఒకటి మాత్రం సరిపోదు. అదే వ్యవహారం అందరికి నేర్పించండి. మీరు ఎలా కలిసి ఉంటున్నారు ఆ ఉపాయాలు చెప్పండి, రహస్యం ఏందో చెప్పండి. మీరు ఎలా కలిసి ఉంటున్నారు మిగతా ఆర్య సమాజాలు మీ ఇప్పుడు చీపురుపల్లి ఆర్య సమాజానికి విజయనగర ఆర్య సమాజానికి సంబంధం? వారిని లేపండి, విజయనగరం వాళ్ళని, ఇంక చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను, విశాఖపట్నం వాళ్ళను, ఇంకెక్కడెక్కడ ఎవరున్నారో, గుంటూరు వాళ్ళను, తెనాలి వాళ్ళను, ఇంకెవరెవరు ఉన్నారు ఆ ఏరియాలో ఆర్య సమాజాలు. అది అందరూ కలిసిపోవాలి. ఆర్య సమాజం అంటే చీపురు వాళ్ళు ఒకటేనా? ఒకటి కాదు కదా. ప్రపంచంలో ఉన్న ఆర్య సమాజాలు అన్ని చెప్పేది ఒకే సిద్ధాంతం కదా, ఒకే మార్గం కదా, ఒకే విధానం కదా. ఒకే విధానం, కలిసి ఉండాలి. ఆర్య పరివారం, ఒక పరివారం. వారే మేధావులు అండి నిజంగానే. అసలు కలిసి ఉన్న మేధావులు కానట్టు ఉన్నారు ఇప్పుడు చూస్తే. ప్రయత్నం చేద్దాం. అంత మేధావులే, అదే ఆశ్చర్యం వేస్తుంది. సార్వదేశిక సభలు ఇప్పటి వరకు కలిసి లేవు గురూజీ. అవన్నీ చేయకండి. ఇప్పుడు మనం కలిసి ఉన్నామా అది చెప్పండి. ఇక్కడికి రండి. మీరు కలిసి ఉన్నారా, నేను కలిసి ఉన్నానా? ఇక్కడ ప్రశ్నించుకోండి. మీరు నేను కలిసి ఉన్నామా? అంతే. ఇంట్లో తర్వాత ఒంట్లో, ముందు ఒంట్లో ప్రయత్నం చేయండి, తర్వాత ఇంట్లో, తర్వాత బయట. సరేనా? శుభం. నేనే ప్రయత్నం చేయాలి, నేనే మారాలి. సరేనా? సూత్రం పాటించండి. నేనే మారాలి, నేనే ప్రయత్నించాలి. ముందు నేనే, నా నుండే ప్రారంభించాలి. ఎప్పుడు? ఇప్పుడే, ఈరోజే, ఈ దినమే, ఈ క్షణమే అనుకోండి. మనసులో అనుకోండి, కలిసి ఉండే ప్రయత్నం చేయండి. ఓం శం శుభం చేద్దాం. ఓం సర్వేభ్యో నమో నమః. ఓం సాదర ప్రణామం.